ఫ్రెండ్షిప్. సార్ మీ అబ్బాయికి జాబ్ వచ్చింది కదా, మాకు పార్టీ ఏం లేదా? ఏం జాబ్ ఏమో కానీ మా వాడు ఏమీ నాతో మాట్లాడు, ఏమీ చెప్పడు, అన్నీ మా బతితోనే మాట్లాడతాడు. నా సైడ్ ఏమైనా తప్పు ఉందా, నేను మిస్టేక్ చేస్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమైందిరా స్కాలర్షిప్ వచ్చిందో చెప్పినా నీకు? లేదు, మమ్మీకి అయిపోయింది, ఇంకా డాడీకి చెప్పలేదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి డాడీ అంటే ఒక భయంతోనే పెరిగినా. మా మమ్మీతో నేను ఎంత కంఫర్ట్గా ఉంటున్నానో డాడీతో అంత కంఫర్ట్గా ఉండలేకపోతున్నాను. ఆ భయమే, ఆ డిస్కంఫర్టే మా ఇద్దరి మధ్యలో మాటలు ఆపేసింది. సో అందుకనే చెప్పలేకపోతుంది. నాన్న వివేక్. హలో డాడీ. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ డాడీ. ఒకసారి ఇంటికి రా నాన్న, నీతో మాట్లాడాలనిపిస్తుంది. వస్తే డాడీ. అమ్మ ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏదీ లేదు, కానీ దానికి సమానమైనది నాన్న ప్రేమ. అమ్మ తన ప్రేమని బయటికి వ్యక్తం చేస్తుంది, కానీ నాన్న తన ప్రేమని దాచుకొని బాధ్యతగా మార్చుకుంటాడు. అమ్మ తన బాధలని పిల్లలతో వ్యక్తపరుస్తుంది, కానీ నాన్న తన బాధని కన్నీళ్ళని బాధ్యతకు ఇంధనంగా మార్చుకొని జీవితాన్ని ముందుకు నడిపిస్తుంటాడు. మేము చేసిన ఈ ప్రయత్నం ప్రతి ఒక్క తండ్రి కొడుకు మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుందని కోరుకుంటూ మీ వివేక్ రెడ్డి.